అంచనాలను తలకిందులు చేస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గత ఐపీఎల్లో ఎంత విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త ఆటగాళ్లు పాత ఆటగాళ్లు అని తేడా లేకుండా అందరూ మంచి ఫామ్ని కనబరిచారు. అయితే బలమైన కేకేఆర్ ముందు నిలవలేక ఓడిపోయి రన్నరప్గా నిలిచారు. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్లో ఎలాగైనా కప్పు సాధించేలా ప్రణాళికలు రచిస్తోంది ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగావేలానికి సిద్ధమవుతోంది. ఏ ఆటగాళ్లను టీంలో కొనసాగించాలి, ఏ ఆటగాళ్లను వదులుకోవాలనే దానిపై తెగ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువలో ఎక్కువగా 4 ఆటగాళ్ల కంటే ఎక్కువ మందిని రిటైన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో టీంలో కొనసాగే ఆటగాళ్లు ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. గత ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ చేసిన విధ్వంసం ఎలాంటిదో ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోలేరు. 2016-18 సీజన్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ప్రదర్శన చేసిన సీజన్ ఇదే. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో సన్ రైజర్స్ దుమ్మురేపింది. ముఖ్యంగా సన్ రైజర్స్ బ్యాటింగ్ నా భూతో నా భవిష్యత్. రికార్డులు బద్దలు కొడుతూ బ్యాటర్లు చేసిన భారీ స్కోర్లు బద్దలవ్వాలంటే ఇప్పట్లో చాలా కష్టం. దీనంతటికీ కారణం ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చేసిన బ్యాటింగ్. గత ఐపీఎల్లో వీరిద్దరి ఓపెనింగ్ వన్ ఆఫ్ ద హైలైట్. దీంతో వీరిద్దరిని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలని సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్తోనూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ రికార్డ్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ నలుగురి ట్రాక్ రికార్డ్ చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే తొలి ఆటగాడు ప్యాట్ కమిన్స్. 20 కోట్లు పెట్టి దక్కించుకున్న కమిన్స్ జట్టు స్వరూపాన్ని మార్చేశాడు. దూకుడే మంత్రంగా టీంని ముందుకు నడిపి ఆటగాళ్లలో విశ్వాసం నింపాడు. దీంతో కమిన్స్ని జట్టులో కొనసాగించడం తథ్యం. ఇక మరో ఆటగాడిని చూసుకుంటే విధ్వంసకర వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కొనసాగించనుంది. ఎందుకంటే క్లాసెన్ ఓ 5 ఓవర్లు ఉంటే ఆట స్వరూపమే మార్చేయగల సమర్థుడు. వికెట్ కీపింగ్ కూడా జట్టుకు కలిసిరానుంది. ఇక ఇండియా ఆటగాళ్ల విషయానికొస్తే మూడో రిటెన్షన్గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంచుకోనుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అతను అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ట్రావిస్ హెడ్తో కలిసి అభిషేక్ ఆడిన ఆట క్రికెట్ లవర్స్కి చాలా కాలం గుర్తుంటుంది. ఇక మరో ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కానున్నాడు. రిటెన్షన్ లిస్ట్లో ఓ అనామక ప్లేయర్ను తీసుకోవాలనే రూల్ ఉంటుంది. అది ఈసారి కూడా అమలు చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ ఆప్షన్ కింద నితీష్ కుమార్ రెడ్డిని 4వ ప్లేయర్గా ఎంచుకుంటుంది. ఇక ఆర్టీఎం కింద మరో ప్లేయర్ను తీసుకునే అవకాశం ఇస్తే నటరాజన్, ట్రావిస్ హెడ్లో ఒకరిని తీసుకుంటుంది.